అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆదివాసుల ఆరాధ్య దైవం మధ్యగౌరి అమ్మవారి ఆలయాన్ని సందర్శించుకోబోతున్నాం. మధ్యగౌరి అమ్మవారు ఈ ఆలయంలో మనకి ముఖ రూపంలో మాత్రమే దర్శనమిస్తారు. ఓన్లీ ముఖం మాత్రమే మనకి ఆలయంలో కనిపిస్తుంది. ఇది ఒడిశా స్టేట్లో రాయగడ అనే ప్లేస్లో ఉంది. బట్ మన తెలుగు వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఇది ఆంధ్ర ఒరిస్సా బోర్డర్. జస్ట్ మన పార్వతీపురంకి 50 కిలోమీటర్ల డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది. ఇక్కడికి భీమవరం నుంచి, విజయవాడ నుంచి, రాజమండ్రి నుంచి డైరెక్ట్ ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. రాయగడ రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ 3.1 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ఈ టెంపుల్ లొకేట్ అయి ఉంది. మనకి రైల్వే స్టేషన్ దిగిన తర్వాత ఆటోలు అవైలబుల్గా ఉంటాయి టెంపుల్కి వెళ్ళడానికి. మధ్యగౌరి అమ్మవారు చాలా విశిష్టత కలిగిన అమ్మవారు. ఆరోగ్యం కోసం, సంతానం కోసం, శాంతి కోసం అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. భక్తుల అనుభవాల ప్రకారం కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. ఇక్కడ చైత్ర ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు ఉత్సవాలు అయితే చాలా బాగా జరుగుతాయండి. శక్తి హోమం నిర్వహిస్తారు. ఆలయ ప్రధాన పూజారి నిప్పుల గుండం తొక్కడం అనేది ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా మేకుల పైన కూడా కూర్చుంటూ ఉంటారన్నమాట ప్రధాన పూజారి గారు. శరన్నవరాత్రులు కూడా ఇక్కడ బాగా జరుగుతాయండి. స్థానిక గిరిజన సంస్కృతి మనకి పూజా విధానాల్లో కనిపిస్తుంది. ఇక్కడ ఆదివాసీలు అమ్మవారిని రాళ్లతో పూజిస్తారు. ని పొగేసి విజయదశమి రోజు ప్రతి సంవత్సరం స్థానికంగా ఉన్న ఏదైనా లోయలో కలిపేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ చెట్టు కనిపిస్తుంది కదా, దీన్నే ముడుపుల చెట్టు అంటారండి. ఈ చెట్టుకి ఎర్రటి వస్త్రాలు ఇంకా గాజులు సమర్పించుకుని అమ్మవారి ప్రతిరూపంగా భావించి ఇక్కడ దీపారాధనలు చేస్తూ ఉంటారు. అయితే టెంపుల్ చాలా ఖాళీగా ఉంది. బట్ ఎప్పుడు ఇలా ఉండదన్నమాట. కోళ్ళు మరియు మేకలు పెద్ద ఎత్తున బలి ఇస్తూ ఉంటారండి. దానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా మనకి ఆలయంలోనే బ్యాక్ సైడ్ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడికి ఎక్కువ మన తెలుగు వాళ్ళు వస్తూ ఉంటారు. ఆలయ టైమింగ్స్ అనేవి మేష సంక్రాంతి నుండి కన్య సంక్రాంతి వరకు ఒక విధంగా, కన్య సంక్రాంతి నుండి మేష సంక్రాంతి వరకు వేరొక విధంగా ఉంటాయి. ఈ బోర్డులో చూడవచ్చు. ఇక్కడ ఇత్తడి గుర్రం కనిపిస్తుంది కదండి, అది 5 క్వింటాలు ఉంటుంది. రాత్రి టైంలో అమ్మవారు ఆ గుర్రం మీద సంచరించి రాయగడ జనులను కాపాడుతారని చెప్పి ప్రజల విశ్వాసం. మ్యాక్సిమం 12 o'clock నుంచి 2 o'clock వరకు టెంపుల్ క్లోజ్ ఉండొచ్చండి. 2 టైమింగ్స్ని కంపేర్ చేసుకుంటే. అంటే ఒకసారి 12 to 1:30 క్లోజ్ ఉంటుంది, ఇంకొకసారి 12:30 to 2 క్లోజ్ ఉంటుంది. సో ఆ టైంలో దసరా కానీ ఉగాది కానీ అయితే మాత్రం లైన్లోనే ఆపేస్తారండి ఆ టైమ్స్లో వస్తే. సో దాన్ని చూసుకుని దూరం నుంచి వచ్చే వాళ్ళు అయితే రండి. ఆదివాసీలు మనకి నృత్యం చేస్తూ ఉంటారన్నమాట, డోలా నృత్యం. సో ఆ నృత్యానికి సంబంధించిన డోళ్ళు అన్నీ కూడా మనకి అక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇదంతా కూడా గుడి లోపల ప్రాంగణం అండి. ఇక్కడైతే మనకి కెమెరా ఎలా ఉంది, గర్భగుడిలో అయితే కెమెరా ఎలా లేదు. నార్మల్గా అయితే చాలా లైన్స్ ఉంటాయి. ఖాళీగా ఉంది కాబట్టి లైన్స్ ఏమీ లేవు. సో అమ్మవారు ఈ విధంగా ముఖ రూపంలో దర్శనమిస్తారండి. చాలా మహిమ కలిగిన అమ్మవారు. లెఫ్ట్ అండ్ రైట్ మనకి సింహాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఈ విధంగా బయటకు వచ్చేసి ఇక్కడ ప్రసాదం అయితే మనం తీసుకోవచ్చు. అన్నదానం కూడా అవైలబుల్గా ఉంటుంది. బట్ డైలీ అవైలబుల్గా ఉండదు. ఓన్లీ సండే మాత్రమే అన్నదానం అవైలబుల్గా ఉంటుంది అన్నమాట. ఇది 15వ శతాబ్దం నాటి గుడి అండి. అంటే ఈ గుడి 15వ శతాబ్దం నాటిది కాదు. ఈ అమ్మవారు ఆదివాసీల కోసం వెలిసారంట. తర్వాత కాలంలో విశ్వనాథ్ దేవ్ అనే ఆయన అమ్మవారిని కోట మధ్యలో పెట్టి, ఆ రాజు మాట ఆయన కోట మధ్యలో పెట్టి పూజించేవారంట. సో అలా మధ్యగర్యాని అని పేరు వచ్చింది. అయితే ఇక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల మధ్యగర్యాని అనే పేరును మధ్యగౌరి అని చెప్పి మార్చేశారన్నమాట కాలక్రమేణా. అయితే ఆయన చనిపోయిన తర్వాత చాలా కాలం పూజలు ఎవరు నిర్వహించేవారు కాదట. 1931 సంవత్సరంలో మన బ్రిటిష్ వాళ్ళు విజయనగరం నుంచి రాయ్పూర్ వరకు రైల్వే లైన్ వేద్దామని అయితే డిసైడ్ అయ్యారంట. రైల్వే లైన్ వేయాలంటే జాంగవతి అని రివరు రాయగఢ్లో ఉందన్నమాట. ఆ రివర్ మీద బ్రిడ్జ్ అయితే వేయాలి. సో ఆ బ్రిడ్జ్ ఎన్నిసార్లు వేసినా కానీ కూలిపోతుందన్నమాట. ఎవరికి తెలియట్లేదు. బ్రిటిష్ అధికారికి అమ్మవారు కల్లో కనిపించి ఇక్కడ గుడి అయితే కట్టండి, మధ్యగౌరి అమ్మవారిని నేను ఆ గుడి అయితే కట్టండి, ఆ గుడి కడితే మీకు బ్రిడ్జ్ నిలబడుతుందని చెప్పారంట. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు 1930లో ఈ గుడి కట్టారు అని పురాణాలు అయితే చెప్తున్నాయండి. అప్పటి నుంచి కూడా అమ్మవారు ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ తలనీనాలు అయితే 50 రూపీస్ అంట. ఇంకా చీర ఇచ్చి ఫలం అయితే 5 రూపీస్ అని రాసుంది. అన్నప్రసాదం ఓన్లీ 12 to 3 వరకు మాత్రమే, ఓన్లీ సండే అవైలబుల్గా ఉంటుందని ఉంది. ఇక్కడ అన్నీ కూడా మనకి వరియాలో, తెలుగులో, హిందీ, ఇంగ్లీష్లో ఉన్నాయి.
రాయగడ అనే ప్లేస్ ఒరిస్సాలో ఉన్నప్పటికీ ఇక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటూ ఉంటారన్నమాట. ఒకప్పుడు తెలుగు రాష్ట్రంలో కలిసి ఉండేది అని విన్నాను. మరి ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్లో చెప్పండి. మనం రైల్వే స్టేషన్ నుంచి ఈ ఆలయానికి వచ్చే దారిలోనే మనకి పూరి జగన్నాథ స్వామి ఆలయం కూడా కనిపిస్తుంది. నార్మల్గా పూరి అయితే ఇక్కడికి 1 నైట్ జర్నీ, బట్ ఇక్కడ పూరి జగన్నాథ్ ఆలయాలు ఎక్కువగానే ఉంటాయి. రథయాత్రలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడికి దగ్గరలోనే జిమ్మిడిపేట అనే ఊరు ఉంటుందన్నమాట. అక్కడ మనకి పెద్ద వాటర్ ఫాల్ కూడా ఉంటుంది. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే ఆ వాటర్ ఫాల్ని కూడా మిస్ కాకుండా చూసి వెళ్ళండి. అదేవిధంగా ఇక్కడ హిల్ పాయింట్ ఇంకా హ్యాంగింగ్ బ్రిడ్జ్ కూడా ఉంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.